హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే అసలైన నెల్లూరు పప్పు పులుసునైతే చూపిస్తానండి. ఈ పప్పు పులుసులోకి ఏ ఉప్పు చేపో, ఉప్పు మిరపకాయో లేదా అప్పడమో నంచుకొని తింటే ఉంటుంది. కడుపుకి హాయిగా, మనసుకి తృప్తిగా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా పప్పు పులుసు చేసుకుందామనండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం కదా! ఇప్పుడు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఈ చింతపండుని నానబెట్టుకుందాం. మనకి గ్రామ్ వైజ్ అయితే గనక ఈ చింతపండు ఒక 30 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు. మనకి గ్రామ్ వైజు 250 గ్రామ్స్ అండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పెసరపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. పెసరపప్పు వేగి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం చేసే ఈ పప్పు పులుసుకి పెసరపప్పు అనేది ఇలా వేపుకుంటేనే పప్పుచారు అనేది అదేనండి, మనం పప్పుచారు అంటాము, నెల్లూరు వాళ్ళు పప్పు పులుసు అంటారు. ఆ పప్పు పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేపుకున్నాం కదా! ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పప్పుని శుభ్రంగా కడుక్కుందాం. పప్పుని ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండీ! మనకి పప్పు అనేది ఖచ్చితంగా చల్లారాలి అని ఏం లేదండి. మనకి గిన్నె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత కడుక్కుంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు నీళ్లు పోసుకుందాం. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిలు, 2 మీడియం సైజ్ టొమాటాల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేశాను. ఈ టొమాటో ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, కారంగా ఉన్న ఒక 10 మిరపకాయల్ని ఇలా చీరానండి. ఈ పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ అంతా పోయిందండి. పప్పు చూసారుగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా స్మాష్ చేసుకుందాం. నా దగ్గర పప్పు గుత్తి లేదండి, అందుకే దీంతో చేస్తున్నాను. అసలైనా మనకి పప్పు అనేది చక్కగా ఉడికింది. ఊరక అలా కలిపేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మన నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు తీసానండి. ఈ చింతపండు పులుసును కూడా పోసుకుందాం. అలాగే తగినన్ని నీళ్లు కూడా పోసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. మనకి కన్సిస్టెన్సీ చూసారా? ఈ మాత్రం పల్చగా ఉండాలి. అప్పుడే మనకి పప్పు పులుసు అనేది రుచిగా ఉంటుంది. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. మీరు కారం అనేది ఒకవేళ తగ్గితే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. నేను వేసిన మిరపకాయలు అయితే కరెక్ట్గా కారం సరిపోయిందండి. ఒకవేళ మీకు తగ్గినట్లు అనిపిస్తే ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసేసి మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాం. చూసారు కదండి, ఇలా 2 పొంగులు వచ్చింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు పులుసుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పప్పు పులుసు పట్టేంత గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 10 మెంతులు, కొద్దిగా ఆవాలు, ఇందులోనే దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ అనేది అస్సలు మిస్ చేయకండి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం. చూసారు కదండి, ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా! పప్పు పులుసు రుచి అంతా ఈ తాలింపులోనే ఉంటుందండి. ఉల్లిపాయ అనేది మనకి ఇలా ఎర్రగా వేగాలి. అప్పుడే మనకి పప్పు పులుసు అనేది రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఎర్రగా వేపుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఈ పప్పు పులుసును పోసుకుందాం. ఇలా పోసాం కదా, వెంటనే ఇలా మూత పెట్టేద్దాం. చూసారు కదండి, పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం తాలింపుని ఎప్పుడైనా కానీ ఇలా గిన్నెలో వేసుకున్నామంటేనే మనకి పప్పు పులుసు కానీ పప్పు చారు కానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం పాన్లో వేసేసి తాలింపు అనేది ఎప్పుడు వేయకూడదండి, ఇలానే వేసుకోవాలి. అదే సగం మనం చేసే పప్పు చారుకి రుచి అన్నమాట. నెల్లూరు సైడ్ దీన్ని పప్పు పులుసు అంటారు. మనం ఏమంటామంటే పప్పు చారు అంటాం, పెసరపప్పు చారు అంటాం. అంతేనండి తేడా. కొంచెం అంటే వాళ్ళు తాలింపులో ఉల్లిపాయలు వేస్తారు, మెంతులు, అలా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుందండి అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. ఈ పప్పు పులుసులోకి ఉప్పు చేప లేదా ఎండు చేప కానీ లేదంటే ఉప్పు మిరపకాయలు కానీ నంచుకొని తింటే ఇంకా చికెను, మటను, బిర్యానీ ఏవి పనికిరావండి బాబు, అంత కమ్మగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పప్పు పులుసుతోనే తినేస్తారండి. మరి చూశారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.